ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఇది చాలా ముఖ్యమైనది, అద్భుతమైన శ్లోకం ఇది. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఏమని? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. క్షేత్రము అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యుద్ధక్షేత్రము, అదొకటి. రెండోది ఏమిటంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీతి అని ఉంది. ఈ శరీరమే క్షేత్రం అనే అర్థం ఉంది. ఈ శరీరమే క్షేత్రంలో ధర్మ, కురు అనే రెండు పదాలు వాడారు. ధర్మ అంటే జ్ఞానము, కురు అంటే అజ్ఞానం. అజ్ఞానం చేత కర్మలు చేస్తాం కాబట్టి దీనికి కురు అని అర్థం. మరి ధర్మ అంటే జ్ఞానం అని అర్థం. ఈ రెండు కూడా ఒకే శరీరంలో ఉన్నాయి. బయట అర్థం, బయట కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతున్న దానికి ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు సంజయుని. సంజయుని అడగడం ఏంటి? ఎక్కడో జరుగుతున్న ఆ యుద్ధ సంఘటనని ఇక్కడి నుంచి అంతఃపురంలో కూర్చొని ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నారంటే సంజయుడికి అంత శక్తి ఉన్నదని ధృతరాష్ట్రుడు గ్రహించారని అర్థం అవుతుంది. రెండోది ఏమిటంటే సంజయుడికి ఎట్లా ఆ శక్తి వచ్చిందంటే, వ్యాస భగవాన్ల వారు సంజయుని ఒక ఉపాధిగా తీసుకొని వ్యాస భగవాన్ల వారే చెప్తున్నారు ఇదంతాను. అది మామూలుగా ఏంటంటే వ్యాసుని అనుగ్రహం వల్ల ఈ అతీంద్రియ శక్తి కలిగింది సంజయుడికి మామూలుగా మనం చెప్పుకున్నప్పటికీ కూడా వ్యాస భగవాన్ల వారే ఈ విధంగా సంజయుని ద్వారా ప్రేరేపణ చేస్తున్నారని. ఆ ధృతరాష్ట్రుడు కూడా జ్ఞానే, కాకపోతే ఏంటంటే మమకారం చేత అలా అయ్యారు. కానీ ధృతరాష్ట్రుడు, ధృత అంటే గట్టిపడిన వాడు, రాష్ట్రం అంటే శరీరం గట్టిపడిన వాడు యోగే. అటువంటి ధృతరాష్ట్రుడు సంజయుడిని ధర్మక్షేత్రే కురుక్షేత్ర సమవేతాయుత్సవ అంటే యుద్ధానికి సన్నద్ధమయ్యి, మామకాహ అంటే నా యొక్క, పాండవాశ్చ ఏవ అంటే పాండవులు, కిమ అకుర్వత సంజయ ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించారు. గురువు గారు దాని గురించి ఏంటంటే, యుద్ధానికి సన్నద్ధమై ఏం చేస్తారు? యుద్ధమే చేస్తారు. యుద్ధానికి సన్నద్ధమయ్యారంటే అన్ని విల్లములు అన్ని ఎక్కుపెట్టుకుని రెడీగా ఉండేటప్పుడు ఏం చేస్తారు? యుద్ధమే చేస్తారు. కానీ యుద్ధమే చేస్తుండేటప్పుడు ఏమి చేసిరి అని అడగవలసిన పని లేదు. దానికి వేరే అంతరార్థం ఏదో ఉంది. ఆ అంతరార్థం ఏంటంటే, ఈ జీవుడు జ్ఞాన అజ్ఞానాలతో కూడుకున్నాడు. ఇక్కడ జ్ఞానం ఏంటంటే నిర్గుణ జ్ఞానంతో ఉన్నాడు. అజ్ఞానం అంటే మామూలుగా ఈ భౌతిక ప్రపంచ జ్ఞానంతో ఉన్నాడు. నిర్గుణ జ్ఞానం అంటే మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక అగ్గిపెట్టె ఉంది. ఆ అగ్గిపెట్టెలో అగ్ని ఉంది, అగ్గి పొలలున్నాయి, అగ్ని ఉంది. ఆ అగ్ని అనేది ఇప్పుడు నిర్గుణలో ఉంది. కానీ ఆ అగ్గిపెట్టె గది చీకటి గదిలో ఉన్నప్పటికి కూడా ఆ జ్ఞానం అనేది ఉన్నప్పటికీ కూడా, ఆ అగ్ని ఉన్నప్పటికి కూడా గదిలో చీకటి ఎట్లయితే తొలగించలేదో అదే విధముగా నిర్గుణ జ్ఞానంతో ఈ జీవుడున్నాడు. అలాగనే అజ్ఞానంతో ఉన్నాడు. ఇందులోన నిర్గుణ జ్ఞానం అనేది ఇప్పుడు సగుణం కావాలి, అవ్యక్తమైనది వ్యక్తం కావాలి. వ్యక్తం చేయటానికి ఏమి చేసిరి అని అంతరార్థం అది. అంటే ప్రతిదానికి కూడా ఏంటంటే లోపల ఉండే ఆ పరమాత్మ తత్వాన్ని వ్యక్తం చేయాలి అంటే స్వదేహ మరణం కృత్వ ప్రణవంచోత్తరారణ్యం ధ్యాన నిర్మదనాభ్యాసాత్ దేవం పశ్యే నిగూఢవత్తని శ్వేతాశతరోపనిషత్తులు చెప్పినట్టు ఏంటంటే, ఆ నిగూఢంగా ఉండే ఆ దైవాన్ని, ఆ తేజోరూపణ దైవాన్ని తన శరీరాన్ని ఒక అరణిగాను, ప్రణవాన్ని ఓంకారాన్ని పై అరణిగాను మథనం చేసి ధ్యానం చేస్తే ఆ అవ్యక్తమైన తేజస్సు బయటికి వ్యక్తం అవుతుందనే అంతరార్థంతోనే ఇక్కడ ప్రశ్నించారు.
ఏది ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి మామక పాండవాశ్చైవ కిమ కురువత సంజయ. ఇక్కడ ధర్మము అంటే జ్ఞానం, కురు అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటంటే మనలో శ్వాస క్రిందకు వచ్చి బయటకు వెళ్తే అజ్ఞానం, అదే శ్వాస మీదకు వెళ్తే ప్రాణాయామం ద్వారా అప్పుడు జ్ఞానం. ఏమి చేసిరి అంటే అర్థం ఏంటంటే అంతర్లీనముగా అంతరార్థం ఏంటంటే ఈ జీవుడు సాధన చేసి జ్ఞానాన్ని పొందాడు. జ్ఞానం పొందితే ఇక కర్మ చేయనవసరం లేదు, అజ్ఞానంతో ఉంటే కర్మ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏమి చేసిరంటే ఏంటంటే అజ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానాన్ని పొందడానికి ఏమి చేసిరి అనేది అంతరార్థం. ఆ అర్థానికే 13వ అధ్యాయంలోన ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఈ శరీరమే క్షేత్రమని పిలువబడుతుంది. కాబట్టి ఈ శరీరమైన క్షేత్రంలో ఈ జీవుడు జ్ఞాన అజ్ఞానాలతో కూడుకున్నాడు. కాబట్టి జ్ఞానం పొందడానికి అజ్ఞానం నుంచి తొలగించడానికి ఏమి చేసిరి అనేది ప్రశ్న. ఈ ప్రశ్న మీదే మొత్తం పూర్తిగా ఈ భగవద్గీత 700 శ్లోకాలు కూడా ఆధారపడి ఉన్నాయి. అది యోగపరంగా మనం అర్థం చేసుకోవాల్సింది. అది నెక్స్ట్